హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫీల్ బాక్స్. మీరు కూడా అలానే నుమాయిష్ ఎగ్జిబిషన్కి వెళ్ళాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని తప్పకుండా ఫుల్గా చేసేయండి. నుమాయిష్ ఎగ్జిబిషన్లో ఏ ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఏ ప్రైస్లో ఉన్నాయి, నేనేం ఎక్స్ప్లోర్ చేశాను అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ని నాంపల్లి ఎగ్జిబిషన్ అని కూడా అంటారు. అలా అని చెప్పి మనం నాంపల్లి మెట్రో స్టేషన్ దగ్గర దిగి వెళ్ళామనుకోండి, డిస్టెన్స్ ఎక్కువ అవుతుంది. ఇఫ్ మనం త్వరగా వెళ్ళాలి అనుకుంటే గాంధీ భవన్ మెట్రో స్టేషన్లో దిగితే అక్కడ దిగగానే ఇంకా షాప్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్న పోట్లీ బ్యాగ్ షాప్ వచ్చేసి గాంధీ భవన్ మెట్రో స్టేషన్ స్టెప్స్ దగ్గరే ఉంది. ఇక్కడ బ్యాగ్స్ ప్రైస్ రేంజ్ అంతా 100, 150 అలా ఉండింది. ఈ పోట్లీ బ్యాగ్ కూడా 150 అన్నాడు. కొంచెం బార్గెన్ చేస్తే 100 కల్లా ఇచ్చేసాడు. ఇక అక్కడ నుండి మనం నడుస్తూ వెళ్తుంటే దారిలో అన్నీ ఇలా చిన్న చిన్న షాప్స్ లాగా పెట్టుకొని సేల్ చేస్తూ ఉంటారు. ఇలాంటి ఇయర్ రింగ్స్ అన్నీ 150 అలా చెప్తున్నారు ప్రైస్. నెక్స్ట్ అలా ముందుకు వెళ్తుంటే నాకు పర్ల్స్తో అలా చేసిన చైన్స్ అవి కనిపించాయి. అవి ఈచ్ 100 అలా చెప్తున్నారు. ఈ ఇయర్ రింగ్స్ అన్నీ కూడా ఈచ్ పేర్ 50 రూపీస్ అన్నారు. అయితే నాకు ఆ పర్ల్స్ చైన్ చాలా బాగా నచ్చి అది కూడా నేను తీసేసుకున్నాను. 2 అలా తీసుకుంటే 90 ఈచ్ అలా ఇచ్చాడు. ఇక్కడ మనం వీడియోలో చూడొచ్చు, అది హిమాలయ స్టోర్ దగ్గరే ఉంది ఈ షాప్ అనేది. ఇలాంటిది ఇక్కడ ఒక్కటే కాదు, ఎక్కడ చూసినా కూడా కనిపిస్తూనే ఉంటాయి. కాకపోతే ఇలాంటివి బయట కొంటేనే కొంచెం ప్రైస్ తక్కువ ఉన్నాయని నాకు అనిపించింది. ఈ ఇయర్ రింగ్స్ కలెక్షన్ కూడా చాలా బాగుంది. సేమ్ అదే వేలో నడుస్తూ ఉంటే ఫుట్పాత్ పైనే ఉంటుంది. ఇవి ఏ ఇయర్ రింగ్స్ తీసుకున్నా కూడా ఈచ్ పేర్ 50 రూపీస్ అని చెప్పారు. నెక్స్ట్ అదే వేలో ఇలా ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉన్న ఇలాంటి ఇయర్ రింగ్స్ కనిపించాయి. ఇవి పేర్ 150 ఆ రేంజ్లో ఉంది ప్రైస్. ఈ షాప్ వచ్చేసి ఎగ్జిబిషన్కి ఎంట్రీ అవుతుంటే లెఫ్ట్ సైడ్లో కార్నర్లోనే ఉంటుంది. ఇంకా అక్కడ నుంచి మనం కొంచెం టర్న్ అయితే ఎగ్జిబిషన్ ఎంట్రన్స్ దగ్గరలోకి వచ్చేస్తాము. ఈ ఎగ్జిబిషన్ ఎంట్రన్స్ టికెట్ ప్రైస్ 50 రూపీస్ ఉంది. అక్కడ క్యాషే పే చేయాలని ఏం లేదు, పేటిఎం, ఫోన్పే ఇలాంటివి కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఈ ఎగ్జిబిషన్ జాన్ 3కి స్టార్ట్ చేశారు. ఫెబ్ 15 వరకు కూడా ఓపెన్ ఉంటుంది. ఈ ఎగ్జిబిషన్ స్టార్ట్ అయ్యాక 1 వీక్కి నేను ఈ ఎగ్జిబిషన్కి వెళ్ళాను. ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్లోకి ఎంటర్ అవ్వడానికి డిఫరెంట్ ఎంట్రీ గేట్స్ ఉన్నట్టున్నాయి. నేను ఎంటర్ అయిన గేట్ పైన సుజాత అనే నేమ్స్ ఎక్కువ కనిపించాయి. సో ఇదే మెయిన్ గేట్ అనమాట. ఈ గేట్ మనకి గాంధీ భవన్ మెట్రో స్టేషన్ నుండి వస్తే చాలా దగ్గరగా ఉంటుంది. లోపలికి ఎంటర్ అయ్యాక ఇంకా మనకి ఎక్కడ చూసినా కూడా షాప్సే కనిపిస్తూ ఉంటాయి. ఫస్ట్ నేను ఎంటర్ అయ్యాక స్ట్రైట్గా వెళ్ళిపోయాను. అలా వెళ్తుంటే లెఫ్ట్ సైడ్లో ఇలా కర్టెన్స్, డోర్ మ్యాట్స్ అలాంటివి సేల్ చేస్తున్నారు. ఇంకా తర్వాత క్లోత్స్ అలాంటివి కూడా సేల్ చేస్తున్నారు పక్కనే ఆ షాప్స్లో. ఇక్కడ ఎందుకో క్లోత్స్ కలెక్షన్ అంతా బాగున్నట్టు అనిపించదు. ఇక్కడ కనిపిస్తున్న ఈ సనా కాస్మెటిక్స్లో కలెక్షన్ అంతా చాలా బాగుంది, బట్ ప్రైస్ కూడా అలానే ఎక్కువగా ఉంది. మేము ఎగ్జిబిషన్ అంతా తిరిగాము, బట్ ఎక్కడ కూడా ఇక్కడ కనిపించిన ఆ ఇయర్ మఫ్స్ అనేవి కనిపించలేదు. లైక్ హ్యాండిల్ ప్రెస్ చేస్తే దానికి ఉన్న ఇయర్స్ అనేవి ఎగురుతూ ఉంటాయి కదా, వాటి కాస్ట్ తను 300 అలా చెప్పాడు. షాపే కదా, ఇంకా ఫుల్గా ఎక్స్ప్లోర్ చేస్తాము, ఎక్కడైనా దొరుకుతాయి ఇవని చెప్పి వెళ్తే ఎక్కడ కూడా ఇక్కడ ఉన్నంత క్యూట్గా లేవు. తీరా రివర్స్లో వచ్చి అదే షాప్లో అడిగితే లాస్ట్లో ఒకటి మిగిలింది, అది కూడా వైట్ కలర్ ఉంది. ఇంకా అదేలాగూ పాడైపోతుంది కదా అని చెప్పి ఇంకా తీసుకోకుండానే వచ్చేసాం. ఇదే స్టోర్లో బయట 50 రూపీస్కి దొరికే ఇయర్ రింగ్స్ని 150 అలా చెప్పాడు. సో ఇక్కడ ప్రైస్ ఎక్కువగానే ఉంది. ఈవెన్ ఇక్కడ కనిపిస్తున్న ఈ చిన్న క్లిప్ కూడా మేము సండే మార్కెట్లో అలా 10 రూపీస్కే కొన్నాము, బట్ ఇక్కడ 25 రూపీస్ చెప్పారు. వింటర్ కదా, వింటర్ జాకెట్స్ అలా ట్రై చేద్దామని చూసాము. ఇక్కడ ట్రై చేసిన జాకెట్ ప్రైస్ 500. అలానే దాని పక్కన ఉన్న కలెక్షన్ అంతా కూడా 500 అనే చెప్పారు. కాకపోతే ఆ జాకెట్ హుడీలో స్టిచ్ అనేది సరిగ్గా లేదు, ఊడిపోయింది, ఉంది డ్యామేజ్ పీస్. సో ఇంకో పీస్ ఏదైనా ఉందంటే లేదు ఇదే తీసుకోండి అని చెప్పి, అదే స్టిచ్ లోపలే పోయింది కదా బయట కాదని చెప్పి షాప్ అతను ఫోర్స్ చేసి ఎట్లయినా సేల్ చేయాలని అనుకున్నాడు. కానీ మొహమాటానికి వెళ్ళి మేమైతే తీసుకోలేదు. అలానే మీరు కూడా ఏదైనా డ్రెస్ కానీ హుడీ కానీ ఇక్కడ పర్చేస్ చేస్తే స్టిచెస్ అన్ని సరిగ్గా ఉన్నాయా, ఏమైనా డ్యామేజ్ ఉందా అనేది చెక్ చేసుకున్నాకనే పర్చేస్ చేయండి. ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్లో క్లాత్స్ కలెక్షన్ చాలానే ఉండింది, కానీ క్వాలిటీ ఎందుకు అంత బాగా అనిపించలేదు. ఇక్కడ మేబీ క్లోత్స్ కాకుండా ఇంకేమైనా నార్మల్వి లైక్ ఇయర్ రింగ్స్, ఇంకేదైనా డెకరేటివ్ ఐటమ్స్ అలాంటివి పర్చేస్ చేస్తే బెటర్ ఏమో అని నాకు అనిపించింది. ఇక్కడ చెప్పల్ కలెక్షన్ రేట్స్ కూడా చాలా ఎక్కువగానే చెప్పారు, లైక్ 750 అలా. ఇక్కడ మనకు కనిపిస్తున్న బ్యాంగిల్ ఆర్ బ్రేస్లెట్ ఏదైనా అనొచ్చు, ఇలాంటివి ఈ ఒక్క షాపే కాదు ఎక్కడ చూసినా కనిపిస్తూనే ఉన్నాయి. నేను చూసిన ఈ స్టోర్లో ప్రైస్ వచ్చి 150 చెప్పారు. బయట కొన్ని షాప్స్లో అదే 250, 300 అని కూడా అంటున్నారు. సో మీరు ఇలాంటిది ఏ స్టోర్లో చూసినా మేబీ 150 కన్నా తక్కువకే అడుగు. ఇఫ్ మీరు ఇదే షాప్కి వెళ్ళాలి అనుకుంటే
మీరు నేను వెళ్ళిన షాప్స్ ఆర్డర్లో అలా వెళ్తే మీకు ఇది కనిపిస్తుండొచ్చు. ల్యాండ్‌మార్క్ లాగా అంటే ఇట్లా డ్వాక్రా గ్రూప్స్ వాళ్ళు పెట్టిన షాప్ ఉంది కదా! అది ల్యాండ్‌మార్క్‌గా చూసుకొని దానికి దగ్గరలో ఎక్స్‌ప్లోర్ చేయండి, మీకు కనిపిస్తుండొచ్చు. ఈ ఎలిఫెంట్స్ వచ్చిన బ్యాంగిల్ అనేది నాకు చాలా బాగా అనిపించింది. ఈచ్ పీస్ 250, 350 అలా చెప్పాడు. ఓన్లీ బ్యాంగిల్, 1 బ్యాంగిలే, పేరు కూడా కాదు. ఇక్కడ ఇయర్ రింగ్స్ కలెక్షన్, చైన్స్ కలెక్షన్ చాలా ఎక్కువ ఉంది. బట్ ప్రైస్ కూడా నాకు ఎక్కువనే అనిపించింది. ఈ షాప్‌లో కొంత ప్రీమియం కలెక్షన్ కూడా ఉందన్నట్టుగా చెప్పాడు షాప్ అతను. ఈ షాప్‌లో ఆల్మోస్ట్ చాలా టైం స్పెండ్ చేసినట్టున ఏం పర్చేస్ చేయకపోతే ఏమనుకుంటాడో అనిపించింది. ఫైనల్‌గా ఈ బాస్కెట్‌లో నాకు 50 రూపీస్ ఈచ్ పేరు ఉండే ఇయర్ రింగ్స్ అవి కనిపిస్తాయి. అక్కడ నాకు కొన్ని డిజైన్స్ అలా నచ్చితే ఈ తులిప్స్ వచ్చిన ఇయర్ రింగ్స్, అలానే ఇంకో ఇయర్ రింగ్ పేరు అలా నేను పర్చేస్ చేశాను. అలానే ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఉంటే నాకు ఈ ఇన్విజిబుల్ చైన్స్ అనేవి కనిపించాయి. ఇప్పుడు ఇవి చాలా ట్రెండ్‌లో ఉన్నాయి. ఇది ఈచ్ చైన్ వచ్చేసి 150 రూపీసే. అంటే పెట్టొచ్చు అనిపించింది. ఆ లాకెట్‌కి, వాళ్ళు చేసిన ఆ చైన్‌కి వర్త్ అనే అనిపించింది. ఇక్కడ కనిపిస్తున్న జ్యువెలరీ కూడా కొంత రీజనబుల్‌గానే ఉంది. 200, 350 ఆ రేంజ్‌లో కూడా చోకర్స్ ఉన్నాయి. అవి చూడడానికి మంచిగానే కనిపిస్తున్నాయి. ఇవి ఆల్మోస్ట్ మనకి బేగం బజార్‌లో దొరికే కలెక్షన్ లానే ఉంది. కాకపోతే ప్రైస్ అనేది రీజనబుల్. చాలా కలెక్షనే ఉంది. లైక్ నల్ల పూసలు, బీడ్స్ అలాంటివి కూడా. ఇక్కడ కనిపిస్తున్న ఈ నల్ల పూసల డిజైన్ వచ్చి ఈ చైన్ 200 ఉంది. అంటే నాకు చాలా రీజనబుల్ అనిపించింది. లాకెట్ అది కూడా చాలా బాగా కనిపిస్తుంది కదా! ఈవెన్ ఇలాంటివి కూడా. సో మీరు మేబీ వెళ్తే ఈ స్టోర్‌ని పక్కా మీరు చెక్ చేయొచ్చు. వీళ్ళు ప్రోడక్ట్ ప్రైసెస్ అన్నిటిని కూడా ప్రోడక్ట్ పైనే మెన్షన్ చేసి ఉంచారు. అండ్ ప్రైస్‌ని మాత్రం అస్సలు తగ్గించరు. అంటే లైక్ ఇది ఫిక్స్డ్ ప్రైస్ అని చెప్పి పక్కా మెన్షన్ చేశారు. అది ఫాలో అవుతున్నారు. కొన్ని స్టోర్స్‌లో ఫిక్స్డ్ ప్రైస్ అని పెడతారు. బట్ ఫాలో అవ్వరు. బట్ ఇక్కడ మాత్రం అలానే ఫాలో అవుతున్నారు. మేబీ అలా ఫాలో అయినా కూడా ఇది రీజనబుల్ డీల్ అనే అనుకోవచ్చు. ఒకవేళ మీకు కూడా ఈ కలెక్షన్ నచ్చి ఇదే స్టోర్‌ని విజిట్ చేయాలని అనుకుంటే మీరు ల్యాండ్‌మార్క్ లాగా ఈ బాలీవుడ్ వావ్ కలెక్షన్ అనే చెప్పల్ స్టోర్‌ని గుర్తుపెట్టుకోండి. దీనికి దగ్గరలోనే ఉంటుంది నేను పర్చేస్ చేసిన జ్యువెలరీ షాప్ అనేది. ఈ చెప్పల్ స్టోర్‌ని కూడా ఎక్స్‌ప్లోర్ చేద్దామని వెళ్ళాము. చూస్తే అక్కడ హీల్స్ కలెక్షన్ ప్రైస్ అదంతా 750, 850, 900 ఆ రేంజ్‌లో చెప్పారు. ఓకే, స్టార్టింగ్ రేంజ్‌లో ఏమైనా ఉందా 350, 250లో అంటే ఫ్లాట్స్ వస్తాయని చెప్పారు. అవి చూడడానికైతే నాకేమంత బాగా అనిపించలేదు. సో ఇక్కడేం కొనలేదు. నాకేమనిపించిందంటే ఇలా స్టోర్ లోపల కాకుండా బయట సమ్ 299 చెప్పల్ కలెక్షన్ అనేది పెట్టారు. ఇవి కొంచెం జూడియో, డీమార్ట్ చెప్పల్లానే ఉన్నాయి. మేబీ ఇవి పర్చేస్ చేయొచ్చు. ఈవెన్ చిన్నపిల్లలకు కూడా ఎంత పెద్ద చెప్పల్ స్టోర్ అయినా వాటి బయట ఇలాంటి చిన్న స్టాల్ లాగా పెడుతున్నారు. సో అక్కడ మేబీ మనం పర్చేస్ చేయొచ్చు తక్కువ ప్రైస్‌లోనే. ఇంకా ఎగ్జిబిషన్‌లో నేను వెళ్ళినప్పుడు జెయింట్ వీల్ అలాంటివి పెట్టనే లేదు. మేబీ ఇంకా టైం పడుతుందేమో. ఇక్కడ కనిపిస్తున్న చిన్న చిన్న యాక్టివిటీసే ఉన్నాయి. మేబీ చిన్న పిల్లలకి అలాంటివైతే కొంతవరకు ఎంజాయ్ చేయడానికి యాక్టివిటీస్ ఉన్నాయి. ఒకవేళ పెద్దవాళ్ళు అలా ఏదైనా ఎక్స్‌ప్లోర్ చేయాలి అనుకుంటే వీఆర్ గేమ్స్ లాంటివి ఏవో కనిపించాయి. అక్కడ కనిపిస్తుంది కదా! ఆ గేమ్ ఆడుతూ పడిపోతూ ఉన్నారు ఎంజాయ్ చేస్తూ. ఇంకా ఇక్కడ స్కేరీ హౌస్ కూడా ఉందని అన్నారు. అది నాకు కనిపించలేదు. బట్ మేబీ మీరు అది కూడా ట్రై చేయొచ్చు. ఇక్కడ ఖాళీగా కనిపిస్తున్న స్పేస్ అంతా మేబీ కొన్ని డేస్‌లో ఆ జెయింట్ వీల్ అలాంటివన్నీ పెట్టి ఫిల్ చేసేస్తారు. అప్పుడు ఇంత ఖాళీగా ఉండదు. ఇక్కడ సమ్ గ్రామీణ ఉత్పత్తుల ప్రదర్శన అలాంటివి కూడా ఉన్నాయి. ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ షాపింగ్ ఒక్కటే కాదు, ఫుడ్‌కి కూడా చాలా ఫేమస్. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ కూడా దొరుకుతూ ఉంటాయి. ఇక్కడ ఇలాంటి చిన్న టాయ్ ట్రైన్ లాంటిది కూడా పెట్టి ఎవరైతే నడవడానికి ఇబ్బంది పడతారో ఆర్ నడవాలనుకోరో వాళ్ళని ఎగ్జిబిషన్ అంతా తిప్పి చూపిస్తున్నారు. బట్ ఈ ట్రైన్‌లో ఫ్రీగా తిప్పుతున్నారా ఆర్ ప్రైస్ ఏమైనా ఉందా అనేది నాకు ఎగ్జాక్ట్‌లీ ఐడియా లేదు. ఇక్కడ ఫస్ట్ కనిపిస్తున్న స్టోర్ ఆల్మోస్ట్ చైనా బజార్ లానే ఉంది. ఆల్మోస్ట్ అన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి. అంటే లైక్ చైనా బజార్‌లో దొరికేవి. ఇది అరిసెలు చేసుకునేది 120 రూపీస్ ఉంది. అలానే గవ్వలు చేసుకునేది, ఇంకా చాలా డిఫరెంట్ థింగ్స్ చాలా ఉన్నాయి. ఈవెన్ కొబ్బరికాయ కొట్టే లాంటి ప్లేట్ కూడా ఉంది. అదైతే నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నా. అంటే ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. మనం ఏదో రాయినలా పెట్టి కొడుతుంటాం కదా! ఇక్కడ నాకు చిన్న సైజ్ స్పూన్స్ కనిపించాయి. మనం స్పైసెస్ అలాంటివి బాక్స్‌లో వేస్తుంటాం కదా! వాటిలో పెట్టడానికి చిన్న సైజ్ స్పూన్స్ అనేవి నాకైతే బయట ఎక్కడ దొరకలేదు. సో ఇక్కడ కనిపిస్తున్న ఈ స్పూన్స్ 50 రూపీస్‌కి 6, 40 రూపీస్‌కి 6 అలా ఉన్నాయి. క్యూట్‌గా బాగున్నాయి కదా అని చెప్పి వీటిని నేను తీసుకున్నాను. మేబీ అది మంచి డీలే అనిపించింది. ఇక్కడ ఇలా చిన్న చిన్న చెంబులు, అలానే చిన్న సైజ్ రోళ్ళు, దాంట్లో డిఫరెంట్ వేరియంట్స్ ఉన్నాయి. లైక్ రాయితో చేసినవి, ఇది సమ్ మెటల్‌తో చేసినవి. ఇక్కడ కనిపిస్తుంది ఇది వచ్చేసి మన ఇంట్లో సాంబ్రాణి ధూపం అలా వేసుకుంటారు కదా! దానికోసం యూజ్ చేయొచ్చు. ఇదే గవ్వలు చేసేది 40 రూపీస్ అలా ఉంది. చిన్న చిన్న వుడెన్ స్పూన్స్ కూడా ఉన్నాయి. ఈ వుడెన్ థింగ్స్ మధ్యలో ఉన్న ఆ ప్లేట్‌ని కొబ్బరికాయని కొట్టడానికి యూజ్ చేస్తారు. వీడియోలో ఏదైనా షాప్ నేమ్ అలా కనిపించి దానికి దగ్గరలో ఉన్న ఏదైనా షాప్ మీకు నచ్చితే మీకు కనిపించిన ఆ షాప్ నేమ్‌ని ల్యాండ్‌మార్క్‌గా కన్సిడర్ చేసి
మీకు నచ్చిన షాప్కి రీచ్ అవ్వడానికి ట్రై చేయండి. ఇలా వుడెన్ కలెక్షన్ అంతా చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది, కానీ కొనడానికి కూడా చాలా కాస్ట్ ఎక్కువేమో అనిపిస్తుంది. ఈవెన్ నేను అది ప్రైసెస్ అడగడానికి కూడా ఎక్కువగా ట్రై చేయలేదు. ఈ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో మనకి టాయిలెట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. దానిని యూజ్ చేయడానికి మనకి వాళ్ళేం ఛార్జ్ చేయట్లేదు, ఫ్రీగానే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న హ్యాండ్లూమ్ స్టోర్ పక్కనే ఉంది. ఇంతకుముందు వుడెన్ స్టోర్ని ఎక్స్ప్లోర్ చేయలేదు కాబట్టి ఇక్కడ చూద్దాం అనుకున్నాను. అక్కడ కనిపిస్తున్న జైలోఫోన్ చిన్నది 750 రూపీస్ చెప్పాడు. ఇక్కడ బోన్సాయి ప్లాంట్స్ అలాంటివి కూడా అవైలబుల్ ఉన్నాయి. వెళ్ళి ప్రైస్ డీటెయిల్స్ అడగొచ్చు, కానీ నాకు కొంత మొహమాటం అనిపిస్తుంది. లైక్ మనం పర్చేస్ చేయకుండా ఊరికే వెళ్ళి వాళ్ళని ప్రైస్ అడిగితే ఏమనుకుంటారో ఏమో అని చెప్పి అలా కొన్ని స్టోర్స్ లోపలికి వెళ్ళకుండానే బయట నుండే వచ్చేసాను. అలా తిరుగుతూ వెళ్తే ఆల్మోస్ట్ ఎగ్జిట్కి రీచ్ అయ్యాను. ఇక్కడ నుంచి ఎంట్రీ కూడా అవ్వచ్చు. ఆ సెకండ్ గేట్ దగ్గర మీరు వీడియోలో స్లోగా చూస్తే గాంధీ భవన్ గేట్ నెంబర్ 1 అని ఉంది. నేను ఎంట్రీ అయినప్పుడు గేట్ దగ్గర నేమ్ వచ్చేసి సుజాత అని చెప్పి హోర్డింగ్స్ కనిపించాయి. కాకపోతే అక్కడ నుంచి నేను స్ట్రైట్గా ఎక్స్ప్లోర్ చేస్తూ వచ్చాను. ఇది సుజాత అనే హోర్డింగ్స్ నుండి ఎంట్రీ అయితే రైట్ సైడ్కి సెకండ్ గేట్ ఉంటుంది. ఇలాంటి టాప్స్ కూడా ఇక్కడ కనిపించాయి. ఈ స్టోర్లో ఏ టాప్ అయినా కూడా ఆల్మోస్ట్ 150 అని చెప్పారు. అంటే ఇలాంటి షార్ట్ టాప్స్, లాంగ్ టాప్స్ అలాంటివి 250, 350 అన్నారు. కొన్నేమో ఆల్మోస్ట్ యూస్ చేసి పడేసారా అన్నట్టుగా ఉన్నాయి, కొన్నేమో బాగానే కనిపించాయి. ఇక్కడ చూపించిన ఇవన్నీ కూడా 150 ఈచ్. ఇలా కప్స్ కలెక్షన్ చూసాము. ఇక్కడ కనిపిస్తున్న చిన్న సైజ్ కప్స్ అవన్నీ 150 రూపీస్కి 6 అలా ఇస్తున్నారు. ప్రైస్ అయితే ఏం తగ్గించారు. ఈ స్టోర్లో చాలా వెరైటీ ఆఫ్ క్రాకరీ ఐటమ్స్ ఉన్నాయి. వీటిని కేజీస్ లెక్కన సేల్ చేస్తున్నారు. ఈచ్ కేజీ స్టార్టింగ్ కొన్ని డేస్ 379 పర్ కేజీ, వన్ స్పెసిఫిక్ డేట్ తర్వాత నుండి 479 పర్ కేజీ అలా సేల్ చేస్తామని చెప్పారు. నెక్స్ట్ అక్కడ ఎక్కడ చూసినా కూడా స్వీట్ కార్న్ స్టాల్స్ చాలానే కనిపిస్తూ ఉంటాయి. ఆ తర్వాత బ్యాంగిల్స్ కలెక్షన్ చూసాము. ఇక్కడ చాలా డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయి. వీటి ప్రైస్ వీళ్ళు ఫిక్స్డ్ అయితే ఏం లేదు, చెప్తున్నారు ఫిక్స్డ్ అని, కానీ బార్గెన్ చేస్తే కొంతవరకు తగ్గిస్తున్నారు. ఎగ్జిబిషన్కి నేను మా చెల్లి వెళ్ళాము. అక్కడ తను బ్యాంగిల్స్ ట్రై చేసి చూస్తుంది. ఇక్కడ నేను 2 సెట్స్ బ్యాంగిల్స్ అవి పర్చేస్ చేశాను. అలానే ఈ ఎగ్జిబిషన్లో నేను ఏమేమి పర్చేస్ చేశాను, ఎంత ప్రైస్లో పర్చేస్ చేశాను అనేది వీడియో ఎండ్లో మీకు యాడ్ చేసి చూపిస్తాను. ఈ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లోకి వెళ్ళేప్పుడే ఎక్కువగా ఖర్చు పెట్టకూడదు, తక్కువే కొందామని అనుకున్నాను. అలానే చాలా కొన్ని ప్రోడక్ట్సే కొన్నాను. బట్ ఓవరాల్గా అన్నీ యాడ్ చేసి చూస్తే ఆల్మోస్ట్ 2,000-3,000 షాపింగ్ అయిపోయింది. ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీకు కూడా ఉండుంటుంది కదా. లైక్ చాలా తక్కువ కొందాము అని చెప్పి వెళ్ళి ఎక్కువ కట్ చేసి రావడం, వేరే వాళ్ళతో షాపింగ్కి కంపెనీ అని చెప్పి వెళ్ళి వాళ్ళకి బదులుగా మనం కొనేసి రావడం. ఇక్కడ ఎగ్జిబిషన్లో నాకు చాలా రకాల స్కర్ట్స్ అవి కనిపించాయి. వాటి ప్రైస్ రేంజ్ కూడా 250, 300 అలా అని చెప్తున్నారు. ఈ స్టోర్లో కొరియన్ టాప్స్ కలెక్షన్ కూడా ఉంది. వాటి ప్రైస్ 350 అలా ఉంది. చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. అలా ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్తే మళ్ళీ మెయిన్ గేట్కి రీచ్ అయ్యాను. అక్కడ నుంచి నేను లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఈ లక్నో జ్యువెలరీ అనే షాప్ అనేది కనిపించింది. దీంట్లో ఇక్కడ షాప్కి ముందు పెట్టిన ఈ చిన్న చిన్న బ్యాగ్స్ ప్రైస్ అంతా 350 చెప్పారు. లోపల చాలా డిఫరెంట్ డిజైన్ బ్యాగ్స్ ఉన్నాయి, కానీ వాటి ప్రైస్ లైక్ 1200, 2000, 3000 ఆ రేంజ్లో కూడా ఉన్నాయి. ఈ బ్యాగ్స్ ఉన్న సేమ్ స్టోర్లో డిఫరెంట్ జ్యువెలరీ కలెక్షన్ కూడా ఉంది. అప్పటికే చాలా లేట్ అయిపోవడంతో ఇంకా మా షాపింగ్ అనేది అక్కడితో ఎండ్ చేసేస్తాను. ఇక్కడ కనిపిస్తున్న ఈ కలెక్షన్ అంతా నేను నుమాయిష్ ఎగ్జిబిషన్లోనే కొన్నాను. ఈ చెర్రీ ఇయర్ రింగ్స్ ప్రైస్ వచ్చేసి 50 రూపీస్. ఇవి నేను మెట్రో స్టేషన్ దగ్గర దిగి నడుస్తూ వెళ్తుంటే దారిలో కనిపించిందని చెప్పాను కదా స్టోర్, అక్కడ ఈచ్ పేర్ 50 రూపీస్ అని చెప్పి అక్కడే తీసుకున్నాను. ఈ చెర్రీ అనేది డిటాచబుల్ కూడా ఉంది. సో స్టోన్ ఒకటి కూడా పెట్టుకోవచ్చు, కావాలంటే చెర్రీతో పాటు కూడా పెట్టుకోవచ్చు. ఈ ఎగ్జిబిషన్లో నేను 6 సెట్స్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. ఈచ్ సెట్ ప్రైస్ వచ్చి 50 రూపీస్. దీంట్లో కొన్ని స్టేట్మెంట్ ఇయర్ రింగ్స్ అన్నీ ఈ మధ్య ట్రెండ్ అవుతున్నాయి కదా, అలాంటివి తీసుకున్నాను. యాక్చువల్గా నేను వాటి కోసం ఎగ్జిబిషన్కి వెళ్ళాను. నేను కూడా మీలానే ఎగ్జిబిషన్కి వెళ్ళకముందు ఎగ్జిబిషన్ వీడియోస్ యూట్యూబ్లో వెతికాను. అక్కడొకరు ఇలా ఎగ్జిబిషన్కి బయటే ఇయర్ రింగ్స్ కనిపిస్తున్నాయి, ఈచ్ సెట్ 50 రూపీసే అని చెప్పి చూపించారు. ఇక నేను చూపించిన గోల్డ్ కలర్, గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో ఉన్న హార్ట్ షేప్వి, అలానే సమ్ డ్రాప్ షేప్ లాగా ఉన్నాయి కదా, వాటిని స్టేట్మెంట్ ఇయర్ రింగ్స్ అని అంటున్నారు. మీరు నోటీస్ చేశారా? ఈ మల్టీ కలర్ బీడ్స్ అలానే తులిప్స్ డిజైన్ని నేను మీకు ముందే వీడియోలో చూపించాను షాప్లో తీసుకునేప్పుడు. ఈ సెట్ ఆఫ్ 4 బ్యాంగిల్స్ని 200కి పర్చేస్ చేశాను నేను. వీటిని షాప్ అతను 250కి అని చెప్పారు ఫస్ట్,
కొంచెం బార్గెన్ చేస్తే 200 కల్లా ఇచ్చారు. నాకు వర్తీ అని అనిపించింది. వీటిని మనం సైడ్ బ్యాంగిల్స్‌లా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే ఒకటే బ్యాంగిల్‌తో కూడా స్టైల్ చేయొచ్చు. ఎలా వేసుకున్నా కూడా చూడడానికి నాకు చాలా బాగా అనిపించాయి. ఈ సెకండ్ బ్యాంగిల్ సెట్ కూడా నేను 200కి పర్చేస్ చేశాను. ఇవి 2 నేను ఒకటే స్టోర్‌లో తీసుకున్నాను. ఈ సెకండ్ బ్యాంగిల్ సెట్‌లో నాకు 12 బ్యాంగిల్స్ వచ్చాయి. చూడడానికి చాలా క్యూట్‌గా అనిపించాయి. లైక్ సిల్వర్ కలర్‌లో తీసుకున్నాను. ఇవి రోజ్ గోల్డ్ కలర్‌లో కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ బ్యాంగిల్స్‌ని మనం 6 బ్యాంగిల్స్ ఒక్కో హ్యాండ్‌కి అలా వేసుకొని స్టైల్ చేయొచ్చు. లేదంటే 12 బ్యాంగిల్స్ ఒకటే హ్యాండ్‌కి వేసుకున్నా కూడా చూడడానికి చాలా బాగుంది. ఈ 2 బ్యాంగిల్ సెట్స్‌ని కూడా నేను సేమ్ షాప్‌లో పర్చేస్ చేశాను. ఇప్పుడు ఎక్కడ చూసినా ఫుల్‌గా ట్రెండింగ్‌లో ఉన్న ఈ ఇన్విజిబుల్ చైన్‌ని నేను 150 రూపీస్‌కే పర్చేస్ చేశాను. యాక్చువల్‌గా ఇన్విజిబుల్ చైన్స్ చేయడం నాకు కూడా వచ్చు. బట్ స్టిల్ ఇది నాకు వర్తీ అనిపించి నేను ఇది పర్చేస్ చేశాను. ఇప్పుడు చూపించే 2 చైన్స్ కూడా ఈచ్ 90 రూపీస్. ఇది నేను ఎగ్జిబిషన్ లోపలికి ఎంటర్ అవ్వకముందే బయటే తీసుకున్నాను. ఇది అక్కడే కాదు, ఆ ఎగ్జిబిషన్‌లో కూడా ఎక్కడ చూసినా దొరుకుతున్నాయి. బట్ చూడడానికి చాలా బాగున్నాయి. ఈ చైన్స్ నాకు మరీ రెగ్యులర్‌గా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా బాగా అనిపించాయి. ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్‌లో నా షాపింగ్ ఫస్ట్ ఈ పోట్లీ బ్యాగ్స్ తోటి స్టార్ట్ అయింది. ఇవి యాక్చువల్‌గా నాకు గాంధీ భవన్ మెట్రో స్టేషన్ స్టెప్స్ దగ్గరే కనిపించాయి. అవి చూడడానికి చాలా క్యూట్‌గా బాగా అనిపించాయి. ఈచ్ 150 అని చెప్పాడు. 4 అలా తీసుకుంటే 100 ఈచ్‌కి ఇచ్చాడు. ఇది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. ఆ బ్యాగ్ చుట్టూ కూడా పర్ల్ వర్క్ ఉంది. బ్యాగ్ క్యారీ చేయడానికి యూజ్ చేసే హ్యాండిల్ కూడా మొత్తం పర్ల్స్ ఉన్నాయి. సో ఇది కూడా నాకు మంచి డీల్ అనే అనిపించింది. వీటిని మనం ఎప్పుడైనా ఇంట్లో ఫంక్షన్స్‌లో కానీ, ఏదైనా పెళ్ళిళ్ళలో కానీ, మనం ట్రెడిషనల్‌గా రెడీ అయినప్పుడు మన మొబైల్ క్యారీ చేయడానికి అలా యూజ్ చేస్తే బాగుంటుందని అనిపించింది. ఇలాంటి బ్యాగ్స్ ఈ మధ్య రిటర్న్ గిఫ్ట్స్‌గా కూడా ఇస్తున్నారు. ఏవైనా ఫంక్షన్స్‌లో, పెళ్ళిళ్ళలో అలా. క్రాకరీ ఐటమ్స్‌ని కేజీ లెక్కన సేల్ చేస్తున్నారని మీకు చూపించాను కదా! అక్కడే నేను ఈ ట్రేని తీసుకున్నాను. దీన్ని కూడా కేజీ లెక్కనే సేల్ చేశారు. దీని వెయిట్‌కి తగ్గట్టుగా ఇది నాకు 161 రూపీస్‌కి వచ్చింది. ఈ చిన్న స్పూన్స్ సెట్ ఆఫ్ 6 లాగా సేల్ చేస్తున్నారు. ఈచ్ సెట్ ప్రైస్ 40 రూపీస్ అలా పడింది. నేను 2 సెట్స్ తీసుకున్నాను. ఇంకా నేను ఇయర్ బడ్స్ తీసుకున్నాను. ఈచ్ ప్యాకెట్ 20 రూపీస్ అలా పడింది. ఇంతే అండి మేము నుమాయిష్‌లో చేసిన మా షాపింగ్. ఇంకా మీకు ఎగ్జిబిషన్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి.